గ్రహాంతరవాసులు ఉన్నారో లేరో తెలీదు కానీ ఇందుకు సంబంధించిన ఏ వార్త వెలుగులోకి వచ్చినా దానిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తూ ఉంటుంది. ఇందుకు బలం చేకూర్చేలా అప్పుడప్పుడు గ్రహాంతరవాసులు సంచరిస్తూ ఉన్నారంటూ వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. అయినా ఇప్పటికీ వీటి గురించి ఖచ్చితమైన ఆధారాలు మాత్రం లభించలేదు. గ్రహాంతరవాసులు నిజంగా ఉన్నారా లేరా అన్నది నేటికి $1 మిలియన్ ప్రశ్న. కానీ అందుకు ఊతమిచ్చేలా ఏదో ఒక అంశం తెరపైకి రావడం, దాని చుట్టూ చర్చ జరగడం ఏళ్లుగా జరుగుతున్నదే. ఎక్కడో ఓ ప్రదేశంలో ఎగిరే పళ్ళాన్ని చూశామని, అందులోంచి ఎవరో దిగడం కూడా చూశామని చాలామంది చెప్పిన వారే. కానీ అందుకు సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. ప్రముఖ బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ సైతం గ్రహాంతరవాసుల ఉనికి గురించి ప్రస్తావించడమే కాదు, వారి సందేశానికి స్పందించడం కూడా చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. అయితే గ్రహాంతరవాసులు ఉన్నారా లేరా అనేది ఇప్పటివరకు ప్రూవ్ అయితే కాలేదు. అప్పుడప్పుడు ఆకాశంలో కొన్ని ఆబ్జెక్ట్స్ గ్రహాంతరవాసులకు చెందినవే అని వార్తలు వచ్చినా రుజువు మాత్రం కాలేదు. అయితే ఇప్పుడు తాజాగా భూమి వైపు ఒక ఆబ్జెక్ట్ భయంకరమైన వేగంతో దూసుకొస్తోంది. అది గ్రహాంతరవాసులకు చెందిన అంతరిక్ష వాహనమా అన్నది సైంటిస్టులను ఆందోళనకు గురిచేస్తోంది. రీల్ కాదు రియల్ అంటూ సోషల్ మీడియాలో ఒక విశ్లేషణ హాట్ టాపిక్గా మారింది. భూమి మీదకు గ్రహాంతరవాసులు వస్తూ ఉన్నారు అంటూ వస్తున్న వార్తలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉన్నాయి. గ్రహాంతరవాసులు భూమిపై యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతూ ఉండడంతో ప్రజల్లో ఉత్కంఠ పెరిగింది. గుర్తు తెలియని ఒక వస్తువు సెకనుకు 60 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తోందని చెబుతూ ఉన్నారు. ఈ సమాచారం బయటకు రావడంతో అసలు అది ఏంటి, వస్తున్నది నిజంగా గ్రహాంతరవాసులేనా లేదంటే మరేదైనా అంతరిక్షపు రహస్యమా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. శాస్త్రవేత్తలు మాత్రం ఈ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్నారు. అంతరిక్షంలో ఒక వస్తువు భూమి వైపు వస్తోంది అన్నది నిజమే కానీ అది ఏ టైప్ ఆఫ్ వస్తువు, దాని ప్రభావం ఏంటి అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కొంతమంది నిపుణులు ఇది ఒక ఉల్క కావచ్చని చెబుతూ ఉండగా మరికొందరు ఇది ఒక గ్రహశకలం అయ్యే అవకాశం ఉందని అంటూ ఉన్నారు. కొందరు నిపుణులు మాత్రం ఇది గ్రహాంతర వ్యోమనౌక అయి ఉండొచ్చని అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈ వస్తువు భూమిపై దాడి చేసే ప్రమాదం ఉందని అంచనాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే అది వెంటనే జరగదని, మరో 2 నెలల్లో అంటే నవంబర్లో భూమి దగ్గరకు వచ్చే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. మొదట్లో దీన్ని A11PL3Z అని పిలిచినా ఇప్పుడు దీనికి 3I అట్లాస్ అనే పేరు పెట్టారు. ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అవి లోయబ్ ఈ వస్తువును గ్రహాంతరవాసులకు చెందినదిగా భావిస్తూ ఉన్నారు. భూమి మీద దాడి చేసే అవకాశాలు ఉన్నాయని అవి చెబుతూ ఉండడంతో అందరి దృష్టి ఈ ఆబ్జెక్ట్ మీద పడింది. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు కూడా ఈసారి గ్రహాంతరవాసుల దాడి అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేదు. 2017లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అప్పుడు ఒక అంతరిక్ష వస్తువు భూమి వైపు దూసుకొచ్చింది. దానికి ఓమువామువా అని పేరు పెట్టారు. ఇప్పుడు అనుమానం ఉన్న ఈ కొత్త ఆబ్జెక్ట్ కూడా ఒకవేళ గ్రహాంతర నౌక అయితే భూమి మీద గ్రహాంతరవాసుల దాడి తప్పదన్న భయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ అంతరిక్ష వస్తువుపై పరిశోధనలు కొనసాగుతూ ఉన్నాయి. అది సహజ సిద్ధమైన ఒక గ్రహశకలం కానీ ఉల్క కానీ అయి ఉండొచ్చు. కానీ నిజంగా గ్రహాంతరవాసుల నౌక అయితే మాత్రం మానవ జాతికి సవాళ్లు తప్పకపోవచ్చు. అందుకే ప్రపంచ శాస్త్రవేత్తలంతా దీనిపై కళ్ళప్పగించి పరిశోధనలు చేస్తూ ఉన్నారు. చిలీలోని రియో హర్టాడో వద్ద ఏర్పాటు చేసిన టెలిస్కోప్ ద్వారా ఈ ఆబ్జెక్ట్ని గుర్తించారు. ఈ ఆబ్జెక్ట్ గ్రహాంతరవాసులకు చెందినదే అయితే దాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇది కేవలం ఒక ఊహాగానమే అయినా భవిష్యత్తులో మానవ జాతి ఎదుర్కోవాల్సిన సవాళ్లను గుర్తు చేస్తోంది. ఈ విశ్వం ఎంత పెద్దదో ఊహించుకోవడం కూడా కష్టం. ఎక్కడ చూసిన నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు, ఇలా లెక్కకు మించిన ఆకాశపు లోకాలు మన కళ్ళ ముందు ఉంటూ ఉంటాయి. భూమి మాదిరిగా జీవరాశి కలిగిన గ్రహాలు ఎక్కడో ఖచ్చితంగా ఉంటాయని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నారు. అందుకే వారు నిరంతరం అన్వేషణలో ఉన్నారు. ఎక్కడైనా జీవించడానికి అనువైన వాతావరణం ఉందేమో అని వెతుకుతూ ఉన్నారు. అయితే విశ్వంలో మనకంటే ఎన్నో రెట్లు తెలివైన జీవులు ఉండొచ్చన్న నమ్మకం మరింత బలంగా వినిపిస్తోంది. వారు మనకు తెలియకుండానే సంకేతాలు పంపుతూ ఉన్నారని కొందరు సైంటిస్టులు చెబుతూ ఉన్నారు. ఈ సంకేతాలు పంపుతున్నది గ్రహాంతరవాసులు అని శాస్త్రవేత్తలు భావిస్తూ ఉన్నారు. మనుషుల కంటే ఆ గ్రహాంతరవాసులు సాంకేతికంగా ముందే ఉన్నారని నిపుణులు అంటూ ఉన్నారు. మనం ఇప్పుడు చేరుకున్న శాస్త్ర ప్రగతిని వారు ఎన్నో శతాబ్దాల క్రితమే సాధించి ఉండవచ్చనే అంచనా. అందుకే వారి తెలివి, వారి పరిజ్ఞానం మనకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని కొంతమంది శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఇంతవరకు వారి ఉనికికి ఖచ్చితమైన ఆధారాలు లభించలేదు. ఏలియన్స్ను ఎవరు ప్రత్యక్షంగా చూడలేదు. అయినప్పటికీ వారు లేరని కూడా ఎవరు రుజువు చేయలేకపోయారు. ఎందుకంటే విశ్వం అంతులేని విశాలమైంది.
మనం భూమి అనే ఒక చిన్న గ్రహంలో జీవిస్తూ ఉన్నాం. మరి అంతటి విశ్వంలో జీవం భూగ్రహానికే పరిమితమైందని అనుకోవడం కూడా ఊహే తప్ప ఎవరు రుజువు చేయలేకపోయారు. అందుకే గ్రహాంతరవాసులు తప్పకుండా ఎక్కడో ఉన్నారు అనే నమ్మకం రోజు రోజుకు పెరుగుతోంది. మరి భూమి వైపు దూసుకొస్తోన్న 3I అట్లాస్ ఏమిటి అన్నది తేలాల్సి ఉంది. మానవుడు ఒంటరివాడా, లేక ఈ విశాల విశ్వంలో భూమికి బయట మరో గ్రహంలో మనకు మించిన జీవం, మనకంటే తెలివైన మనిషి ఉన్నాడా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది.